ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బక్కిరెడ్డిపాలెనికి చెందిన యానాదులను విచక్షణారహితంగా కొట్టి దుర్భాషలాడిన అగ్రవర్ణ కులానికి చెందిన మహిళలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు కన్నీటి పర్వంతమయ్యారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బక్కిరెడ్డిపాలెనికి చెందిన ఎస్టీ కులానికి చెందిన యానాది మహిళపై అదే గ్రామానికి చెందిన కొంతమంది అగ్రవర్ణ కులానికి చెందిన మహిళలు కులం పేరుతో దూషించి కళ్ళల్లో కారం కొట్టి కర్రలతో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు ప్రస్తుతం చీమకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు మాట్లాడుతూ, మా అమ్మని ఎందుకు కొడతారని మేము అడగడానికి వెళితే మీ అమ్మని కాదు మిమ్మల్ని కొడితే మీకు దిక్కు ఎవరు వస్తారంటూ విచక్షణ రహితంగా దాడి చేశారు. మాపై ఇప్పుడు మేము హాస్పిటల్ నుండి మా గ్రామానికి వెళితే వాళ్ళు మమ్మల్ని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. మా శవాల మీద నడుస్తామంటున్నారు. ఊళ్ళో అందరి ముందు మమ్మల్ని కర్రలతో దాడి చేస్తుంటే అయ్యో పాపం యానాదులను ఎందుకు కొడుతున్నారంటూ ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. మేము తక్కువ కులస్తులమని అందరూ చూస్తూనే ఉండిపోయారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా మేము జీవనోపాధి కోసం పనులకు వెళ్తుంటాము. వాళ్ళ నుండి మా పిల్లలకు ప్రాణహాని ఉంది. మా పిల్లలు ఊరిలోకి వెళ్ళి చదువుకోవాలి. మమ్మల్ని మా పిల్లల్ని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. మమ్మల్ని కాపాడండి అంటూ కన్నింటి పర్వంతమయ్యారు. ఎస్టీలపై దాడి చేసిన విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు తోరటి ఆనంద్, మాదిగ అలాగే మరికొంతమంది కుల సంఘ నాయకులు బాధితులను ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లి పరామర్శించారు. వెంటనే అగ్ర వర్ణ కులస్తులపై కేసు పెట్టి వాళ్ళని శిక్షించాలంటూ మండిపడ్డారు. ఈ దాడికి సంబంధించి త్వరలో మందకృష్ణ మాదిగతో కూడా మాట్లాడుతామని ఆనంద్ మాదిగ తెలియజేశారు.